అసలు చాలామంది స్టూడెంట్స్ బ్లాంక్‌గా వస్తుంటారు గదా! యెస్. అసలు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని కూడా వాళ్ళకి తెలీదు. సో, తెలీదు. అటువంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఎటువంటి కాలేజెస్ మీరు చూస్ చేసుకున్నారు? సో, దీని మీద మా చైర్మన్ సార్ చాలా రీసెర్చ్ చేసి ఫారెన్‌లో ఉన్న అమెరికాలో కానీ అదర్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ స్టూడెంట్‌కి ఎవరైతే మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్‌కి అన్నీ తెలీదు. తెలిసినా కూడా కొందరు స్టూడెంట్స్ ఏందంటే టాప్ ప్రొఫైల్‌లో ఉంటారు. బేసిక్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకు అంటే ఒక లో గ్రేడెడ్ ప్రొఫైల్ దగ్గర నుంచి టాప్ గ్రేడ్ ప్రొఫైల్ వరకి కూడా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోటి మా చైర్మన్ సార్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్‌కి కనెక్ట్ అయ్యి టాప్ అంటే పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, లో రిక్వైర్మెంట్స్ ఉన్న యూనివర్సిటీస్ ప్రతి ఒక్క యూనివర్సిటీస్ దగ్గర కమ్యూనికేషన్ తీసుకొని సో, తను ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ తీసుకొని ఆ యూనివర్సిటీస్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మాకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మేము ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు అనంటే అకాడమిక్ ఎలా ఉంది? ఎంత పర్సెంటేజ్‌లో ఉంది? అండ్ టెస్ట్ ఎగ్జామ్ ఏం రాయాలి? స్టూడెంట్ అసలు రాయగలడా లేదా? ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడా? ఎడ్యుకేషన్ మొత్తం తెలుగు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడా? ఇదంతా మేము ఒక ప్రీ స్క్రీనింగ్ చేసి దాని ద్వారా స్టూడెంట్‌కి ఒక ప్రాపర్ యూనివర్సిటీ, కోర్సు అండ్ కంట్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక స్టూడెంట్ ఒక కెరీర్ గైడెన్స్ తీసుకున్న తర్వాత తీసుకుంటే ఒక 1 మంత్‌లో కంప్లీట్ అయిపోతది. అడ్మిషన్ వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది.